హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. దాంట్లో లవంగ, చెక్క, యాలక్కాయలు వేసాను. లవంగ, చెక్క, యాలక్కాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసాను, ఉల్లిపాయల పేస్ట్ వేసాను. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అంటే ఫ్రెండ్స్, దీంట్లోనే కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుందాం. అలా ఫ్రెండ్స్, ఇవి మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. ఇవి మొత్తం బాగా కలుపుకొని ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ మొత్తం వేగిపోయినాయి కదా. దీంట్లో కారం వేసుకుందాం. కారం, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని ఇది ఉడకాలన్నమాట. ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం దీన్ని. ఇలా ఉడికింది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మనం ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలు వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర, 2 ఆకులు పుదీనా వేసాను. ఇది ఇంకా కలపకుండా ఇలాగే ఉడికించుకోవాలి. కలిపితే ఇంకా ముక్క విరిగిపోతుంది అన్నమాట. చేప ముక్క ఇది ఇలా ఉడికిన తర్వాత చూపిస్తాం. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి మన చేపల పులుసు అయితే ఉడికిపోయింది. చేపల పులుసు తర్వాత సాయంత్రం తింటాం. ఇప్పుడు తినాం ఫ్రెండ్స్. మేము చేపల పులుసు, చేపల ఎగురు చేశాను, అదైతే తింటాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
చూసారా చూసారా